గోకర్ణ అడవుల్లో దాచుకున్నటువంటి నీనా కుటీనా ఈ మధ్య కాలంలోనే బయటికొచ్చింది. చాలామంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆవిడని ఇక్కడ ఉంచుతారా? పంపిస్తారా? అనే ఒక చిన్న క్వెషన్ మార్క్స్ అందరిలోనూ రేజ్ అవుతున్నాయి. ఈ కథ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగు కర్ణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. నిన్న ఏం జరిగిందంటే గోకర్ణలో రామతీర్థం దగ్గర ఒక కొండ చర్య విరిగి పడింది. సరే, సహాయ సహకారాలన్నీ చేద్దాంలే అని ఆనందం తట్టుకోలేక వీళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడికి. అక్కడ ఏం జరిగింది? తవ్వకాలు అటు చేయడం ఇటు చేయడం ఎవరికన్నా ఏమన్నా అయిందా? ఏ పులో ఆవో మేకో చచ్చిందా? లేకపోతే మనుషులు ఎవరైనా ఉన్నారా? ప్రమాదాలు ఏమైనా జరిగాయా? లేకపోతే ఉన్నట్టు ఇప్పుడు అటువైపు అడవి వాళ్ళు కూడా ఆదివాసీలు వెళ్తూ ఉంటారు కదా. సో చూస్తూ ఉంటే ఒక దగ్గర ఒక చీర ఆరేసి కనబడింది. ఇదేంటి చీర ఆరేసి ఉంది ఇట్లాంటి అడవుల్లో, ఇక్కడ అసలు మనుషులు ఉన్నారా ఏంటా? మనుషులే బట్టలు కట్టుకోవట్లేదు, జంతువులు బట్టలు వాడవు కదా, అక్కడ చీర అలా వచ్చింది. చక్కగా ఆరేసి ఉండింది. లోపలికి వెళ్ళి చూస్తే ఇద్దరు చిన్న పిల్లలు చక్కగా పడుకొని ఉన్నారు. 6 ఏళ్ళు వయసున్న పిల్లలు. వాళ్ళ పేర్లు కూడా ప్రియా, ఆమ, కొంచెం అక్కడక్కడ పేర్లే. తర్వాత చూస్తే వాళ్ళు భయం వేసింది. ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు, వాళ్ళ అమ్మ ఏమైనా పంపిందేమో ఏంటో ఏదో మాట్లాడేస్తుంది. ఈలోపు తల్లి వచ్చింది. ఏదో హడావిడి ఉంది ఏంటి నా ఇంటి ముందని. ఇల్లు అంటే అది గుహ, ఆవిడకి అది ఇల్లు ఎప్పటి నుంచో. ఏంటంటే మీరెవరు అని అడిగితే అసలు మీకెందుకు చెప్పాలి, మీరెవరు, ఎందుకు వచ్చారు? నా పేరు మోహి, మీ పాస్పోర్ట్ దొరికింది ఇక్కడ, ఇందులో ఏదో నీనా కుటీనా రష్యా అని ఉంది. ఏంటి? అవునండి, నేను రష్యానే. 2016లో నా బిజినెస్ వీసా మీద 2014లో వచ్చాను, 17లో అయిపోయింది. 2016 నుంచి నేను ఇక్కడ ఉంటున్నా. మాకు ప్రకృతి అంటే ఇష్టం, సో దగ్గరగా ఉండి ఈ జలపాతాలు అంటే ఇంకా ఇష్టం, ఇక్కడే ఉండాలనుకున్నాము. సీదా అట్టట్ట చూస్తే ఓ రాయి ఇట్లా అనగానే చిన్న గుహ కనబడింది. ఇదేదో బాగుంది, మాకు నివాసానికి, మేము బతకడానికి ఇది చాలు అనుకున్నాము. నేను నా పిల్లలతో బాగుంటున్నాను అని చూస్తే ఇల్లంతా అక్కడ దేవుడి ఫోటోలు, శివుడి లింగం విగ్రహాలు, పసుపులు కుంకుమలు, ఇవన్నీ ఉన్నాయి సామాన్లు. పూజ చేసుకుంటూ ప్రకృతి దగ్గరగా ఆవిడ బతుకుతుంది. ఆవిడ ఇండియన్ కాదు, అసలు తెలుగు కాదు, ఒక మనిషి హిందూ అసలు కాదు. ఇట్లా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ కదా, ఎంత కాదనుకున్న విదేశీయులు, వీసా కట్ అయింది అయినా సరే ఇక్కడ ఉంటుంది, నువ్వు అడవుల్లో ఎందుకుంటున్నావు మాకు తెలియదు, నిన్ను పంపించేస్తా, నీ ఆయన ఎవరో చెప్పు, నీ ఇదెవరో చెప్పు, అదెవరో చెప్పు అని చెప్పి ప్రజెంట్ బెంగళూరు తీసుకెళ్లారు. ఆవిడ కస్టడీలో ఉంది. అయ్యయ్యో, ఇది పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? మనుషులకి సాటి మనుషుల్ని బ్రతకనిచ్చేటువంటి మానవత్వము లేదండి. ఒకవేళ మానవత్వం చూపిస్తే వాళ్ళు ఉగ్రవాదం తీవ్రవాదం అయితే మీరు అంతవరకు విచారించండి. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఇవన్నీ విచారించండి. వాళ్ళ జీవన విధానంలో ఏ విధమైన దోషము లేనప్పుడు వదిలేయచ్చు కదా వాళ్ళని. అండ్ ఇంత భయంకరమైన అడవిలో మీరు ఉంటున్నారు, ఇక్కడ విష పూరితమైన పాములన్నీ తిరుగుతూ ఉంటాయి, అది ఆమెకి డేంజరు అని వాళ్ళని అడిగితే ఆవిడ ఏం చెప్పింది తెలుసా? మీరు అలా అనకండి, మీరు ఏమననంత వరకు ఆ పాములు ఏమనవు మిమ్మల్ని. ఎగ్జాక్ట్లీ. మా పిల్లలు రోజు వాటితో ఆడుకుంటారు, అవి పక్క నుంచే వెళ్తా ఉంటాయి, మీరు వాటిని ఏమైనా చేస్తారేమో అని అవి భయపడతాయి, మీరు వస్తే మిమ్మల్ని ఏమైనా చేస్తాయి. కానీ ఎప్పుడు ఏ విష జంతువులు కానీ, ఇంకా మిగతా రకరకాల జంతువులు, కోతులు, కొండముచ్చులు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడికి, ఉడతలు గిడతలు అన్నీ. మేము ఇలా అంటే మాతో పలుకుతాయి, వాటి భాష కూడా మాకు తెలుసు. మేము ఈ కనీసం ఒక 10 సంవత్సరాలుగా ఈ అడవితో ఉన్నాము. మీరు అనుకున్నట్టు ఇది దట్టమైన అడవి కూడా కాదు, మీకు తెలియదు. ఈ వెనక నుంచి అట్ట వెళ్ళిపోతే అదిగో కాలనీ వచ్చేస్తుందని చూపించింది. వాళ్ళకు కూడా తెలియనట్టు వస్తుంది, ఇలా వస్తుంది, మేము అలాగే వెళ్తాం, ఇలాగే వస్తాము, ఇది అడవని ఎవడన్నాడు, చూడు అక్కడ మనుషులు ఉంటారు, మీరు అనేది తప్పు అనండి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇది మీ దేశం కాదు, నువ్వు రష్యాకి వెళ్ళిపోవాల్సిందని. వీళ్ళు ఏం చేయాలి వీళ్ళని? మన భారతదేశము చాలా విశాలమైన దేశము కదా, కానీ మనుషుల మనసులు అంత విశాలంగా లేవు అనే అనుకోవాలి. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు అలా అనిపిస్తుంది. జనాభా ఎక్కువ ఉంది మనకే చోట్ల. ఎంత జనాభా ఉన్నా ఎక్కడో అడవిలో ఒక మారుమూల చిన్న గుహలో ఓ 3 ప్రాణులు ప్రకృతి ఒడిలో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు,
ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళు భరిస్తున్నారు. వాళ్ళ వల్ల ఎవరికి ఏ రకమైన హాని లేదు అని రూఢి అయితే వాళ్ళని బతకనివ్వడానికి అనుమతించాలి. నిర్దాక్షిణ్యంగా నువ్వు వెళ్ళిపో అని అనవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆదివాసీలు, అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలని తీసుకొచ్చారు. వాళ్ళేమంటున్నారంటే ఇది మా అడవి, వీళ్ళు ఉంటున్న విషయం మాకు నిజంగా తెలియదు. అప్పుడప్పుడు కనబడుతూ ఉండేవాళ్ళు, మేమేమో టూరిస్టులేమో అనుకునే వాళ్ళం, ఇక్కడ ఉంటున్నట్టు మాకు తెలియదు. కానీ ఇక్కడ ఉంటున్నారు అంటే మా అడవి వీళ్ళకి నీడిచ్చిందంటే అడవి తల్లి ఒప్పుకుంది, మేము మాకు సంబంధం లేదు వీళ్ళని వద్దనడానికి అని చెప్పి వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళు ఒక రకంగా మానవత్వాన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేసినట్టు, వీళ్ళ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, సో వాళ్ళని పొమ్మనే హక్కు మాకు లేదు, మాకు బాగానే చెప్పారు. అలా చెప్పారు. దాన్ని ఎలా చూడాలి? వాళ్ళు చెప్పింది కరెక్ట్గానే ఉందండి. నేను కూడా, నా భావన కూడా అదే, నేను చెప్తున్నది అదే. ఏమిటంటే వాళ్ళ వల్ల దేశానికి కానీ సాటి మనుషులకు కానీ సమాజానికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేనంత వరకు వాళ్ళని అక్కడ జీవించడానికి అనుమతించడం అనేది మానవత్వం అనిపించుకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మన భారతీయులు ప్రపంచంలో అనేక దేశాల్లో చదువుల పేరుతో, ఉద్యోగాల పేరుతో, జీవన యానం కొనసాగించడం కోసమని, వృత్తి వ్యాపారాలు చేసుకోవడం కోసమని వలస వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అందులో కొందరికి ఇలాగే వేసాలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఆ దేశ ప్రభుత్వం వాళ్ళు, పోలీసులు లేదా అక్కడి మనుషులు ఈ రకంగా హింసిస్తే వాళ్ళ మనోభావాలు కూడా ఎలా ఉంటాయి? వాళ్ళ గురించి మనము ఆలోచిస్తే మన మనసు ఎలా అనిపిస్తుంది? అయ్యో, ఎక్కడో చోట వాళ్ళని బతకనివ్వచ్చు కదా, వాళ్ళు ఏమన్నా దేశద్రోహులా లేదా హింస ప్రవృత్తి కలిగిన మనుషులా? అటువంటి ఇబ్బందులు కలిగించే మనుషులైతే మీరు వాళ్ళని మీ వేసా లేదు, మీరు ఈ దేశస్తులు కాదు, పొండి అని అనొచ్చు. సో ఇప్పుడు పోలీసు వారు విచారించి, అలాగే మన ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళ మీద దయ చూపించి వాళ్ళ వల్ల ఏ హాని లేదు అని కనుక కన్ఫర్మ్ అయితే వాళ్ళని ఇక్కడ ఇండియాలో ఉండడానికి అలౌ చెయ్యొచ్చు అని నా అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళని ఇక్కడికి అట్రాక్ట్ చేసింది కూడా మనమే. ఎందుకంటే గోవాకి, గోకర్ణకి, పుష్కర్కి మీరు ఎప్పుడు వెళ్ళినా కొన్ని ప్రదేశాల్లో హరే రామ హరే కృష్ణ ఇవన్నీ ఉంటాయి. గోకర్ణలో ఇంకా ఎక్కువ ఉంటాయి, పుష్కర్లో అయితే ఫుల్ ప్లెజ్డ్గా ఉంటాయి. ఆ ఓం బట్టలు వేసుకొని ఫుల్ ప్లెజ్డ్గా కాషాయం బట్టలు రాసుంటాయి కదా, సంస్కృతిని రాసే బొట్లు అవన్నీ వేసుకొని వీళ్ళందరూ పూజ చేస్తా ఉంటే ఫారినర్స్ కూడా ఇష్టంగా ఇలా అంటారు. ఈషా ఫౌండేషన్ కూడా వస్తారు ఫారినర్స్. వాళ్ళకి ఎందుకో నచ్చింది ఇది. నాకు నచ్చింది, నేను ఇక్కడ ఉండాలనుకున్నారు. నీకు నచ్చితే నచ్చింది, కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వెళ్ళదు. ఎందుకంటే ఇది మీ దేశం కాదు, మీ సంస్కృతి. నాకు ఇప్పుడు ఒక పాయింట్ అర్థమైంది. ఏమంటే ఇప్పుడు మీరు ఈ మాట అన్న తర్వాత నాకు స్ఫురించింది. మన దేశంలో ఉన్న అనేక ఆధ్యాత్మిక కేంద్రాల్లో చాలామంది ఫారినర్స్ ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారండి. సత్యసాయిబాబా దగ్గర ఉన్నారు ఇంతమంది ఫారినర్స్. వాళ్ళని ఎందుకు అలౌ చేశారు? వాళ్ళ ద్వారా ఫండ్స్ కానీ వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళు అన్నీ ఇక్కడ విడిచిపెట్టేసి వాళ్ళు మన దేశంలో ఉన్న మన భక్తిని, మన సంప్రదాయాల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అందువల్ల వాళ్ళని అలౌ చేశారు. పాపం వీళ్ళ దగ్గర అవేం ఇల్లు లేదు, ఏమీ లేదు. ఈవిడ కూడా ఏదైనా కొన్ని కోట్లు దానం చేస్తే ఉన్నాయని వదిలేసేవారు. మేబీ ఎంక్వైరీలో ఈవిడకి ఇంగ్లాండ్లో పెద్ద కోర్టు ఉందని తెలిస్తే ఉండనిస్తారేమో. దేర్ మే బి ఎ ఛాన్స్. కానీ అది తప్పండి. వాళ్ళ వల్ల సమాజానికి కానీ మనుషులకు కానీ ఎవరికైనా ఏ ప్రాణికి ఏ రకమైన ఇబ్బంది లేదు అని కనుక కన్ఫర్మ్ అయితే వాళ్ళని ఉండడానికి అనుమతించవచ్చు. అందరికి వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది లేనప్పుడు ఈ దేశం ఎంతో మంది బతుకుతున్నారు. అందులో వాళ్ళు ఏమీ ఎవరిని హింసించినప్పుడు ఎందుకు ఉండకూడదు? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈవిడ వచ్చి 10 ఏళ్ళు అయిన తర్వాత 2 సంతానం, 6 ఏళ్ల పిల్లలు 2 సంతానం కలిగింది. ఇక్కడ ఎవరో మహానుభావుడు పుణ్యం కట్టుకొని ఉంటాడు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. జై కొత్త.